హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ బాబు ఇన్ఫినిటీ. ఈరోజు మరో కొత్త వీడియోతో అయితే వచ్చేసాము. హౌస్లో ఏం జరుగుతుంది, నామినేషన్లోకి ఎవరెవరు వచ్చారు అండ్ కొత్త వాళ్ళని చూసి పాత వాళ్ళు ఏమనుకుంటున్నారు, టాస్కులు జరిగినాయి. నేను 3 టాస్కుల గురించి అయితే నిన్న చెప్పాను. 4వ టాస్క్ కూడా ఇమ్యూనిటీ టాస్క్ కూడా వైల్డ్ కార్డ్సే గెలిచారు. సో ఈ రోజు నామినేషన్లో ఎవరెవరు వచ్చారో ముందుగానే అయితే మీకు అప్డేట్స్ ఇస్తాను. ప్రేరణ, యష్మి ఎందుకు భయపడుతున్నారు, వాటి గురించి అయితే క్లియర్గా మాట్లాడుకుందాము. పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. గొంతు రాసుకుపోయినదండి, అయినా వీడియో చేస్తున్నాను, గొంతు చాలా రాసుకుపోయింది. సో ఈ వీడియోనైతే క్లియర్గా చూడండి, లాస్ట్ వరకు చూడండి. కొద్దిగా లెంతీగా ఉంటుంది. ప్రతి పాయింట్ క్లియర్గా చెప్తాను, ఎందుకు ఏంటి అనేది, అడ్డంగా బుక్ అయింది ఎవరు అనేది క్లియర్గా చెప్తాను. సో మీరు ప్రతి పాయింట్ వినడానికి ట్రై చేయండి. బోర్ అయితే కొట్టించను. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే. అయితే ఇక్కడ పాత కంటెస్టెంట్ల విషయానికి వస్తే ఎంటర్టైన్మెంట్ జీరో. అక్కడక్కడ ఏదో విష్ణుప్రియాది ఉంటుంది, లేకపోతే మణికంఠ ఏడుపు, సీత ఏడుపు, వీళ్ళది. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఎక్కడా కనపడలేదు. ఇంకొకటి వచ్చేసి పృథ్వీ, నిఖిల్ అటెన్షన్స్ కావాలి ఎవరెవరికి, యష్మికి, ప్రేరణకి, విష్ణుకి, సీతకి. సో వీళ్ళ నలుగురికి అటెన్షన్స్ కావాలి. సీత ఎప్పుడు ఏడుస్తానే ఉంటుంది. సీత బ్రదర్ మణికంఠ వీళ్ళు ఎప్పుడు ఏడుపులే, ఏడుపుతో సింపతి. విష్ణుప్రియ కుళ్ళు జోకులకి జనాలు నవ్వలేరు. అలాగే నిఖిల్ సైలెంట్గా, అసలు ఎక్కడ ఎంటర్టైన్మెంట్ కనిపించలేదు. పృథ్వీ అక్కడక్కడ లైట్గా ఎంటర్టైన్మెంట్. నబీల్ భాయ్ నామినేషన్లో ఎంటర్టైన్మెంట్ తప్పనిచ్చి మామూలుగా ఎక్కడ నబీల్ భాయ్ అయితే ఎంటర్టైన్మెంట్ ఎక్కడా లేదు. నామినేషన్లో ఆయన చేసే చిన్న చిన్న ఫన్నీ చేష్టలు కొద్దిగా నవ్వుని తెప్పిస్తాయి. అంతకు మించి ఇంకేం లేదు పాత కంటెస్టెంట్లో. నిన్న మీకు చెప్పాను వీడియోలో 3 టాస్కులు జరిగాయి, 2 వైల్డ్ కార్డ్స్ గెలిచారని. లాస్ట్ టాస్క్ 4వది కూడా వైల్డ్ కార్డ్సే గెలిచారు. ఈ టాస్కుల గురించి కూడా మాట్లాడుకుందాము. అలాగే నామినేషన్లోకి ఎవరెవరు వచ్చారనేది కూడా మాట్లాడుకుందాము. ఫస్ట్ అయితే ప్రేరణ, యష్మి భయపడుతున్నారంటే అవును, నిజంగానే భయపడుతున్నారు. ఎందుకురా అంటే దాని గురించి క్లియర్గా చెప్తా. సీత, ప్రేరణ, యష్మి, విష్ణుప్రియ ఈ నలుగురు ఉన్నారు. ఈ నలుగురిలో విష్ణుప్రియ సైలెంట్ అయిపోతుంది, మాట్లాడడంలో కొద్దిసేపు వాదిస్తుంది, సైలెంట్ అయిపోతుంది. సీత కూడా కొద్దిసేపు వాదిస్తుంది, సైలెంట్ అయిపోతుంది. కానీ యష్మి, ప్రేరణ ఎక్కడా తగ్గరు. వీళ్ళకి ఢీ కొట్టే విధంగా హరితేజ, నైని పావని, రోషిని వీళ్ళెక్కడా తగ్గరు. ఎక్కడికక్కడికి ఇచ్చి పడేస్తారు పాయింట్. వాళ్ళు ఏదన్నా అంటే కౌంటరు డైరెక్ట్గా ఇచ్చేస్తారు. ఎక్కడ కూడా ట్రిగర్ అవ్వరు. వాళ్ళు ట్రిగర్ అవ్వాలే కానీ యష్మి, ప్రేరణ వీళ్ళని చూడంగానే ఎంటర్టైన్మెంట్ ఫుల్ రేంజ్లో ఉంటుంది. కాబట్టి వాళ్ళకి కొద్దిగా భయం అయితే పట్టుకునింది. ఎవరికి? యష్మికి, ప్రేరణకి. విష్ణుప్రియకి ఎక్కడా భయం లేదు, ఏదైతే అదైంది అన్నట్టే ఉంది. సీతకి కూడా కొద్దిగా ఎక్కడో లోపల భయం పట్టుకునింది. ఎందుకంటే వీళ్ళ సైడ్ నుంచి ఎంటర్టైన్మెంట్ అనేది చాలా జీరో ఉండడం వల్ల ఇప్పుడు వచ్చిన వాళ్ళల్లో హరితేజ అండ్ రోషిని, ముక్కు అవినాష్, టేస్టీ తేజ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. సో కాబట్టి ఇప్పటి నుంచి బిగ్ బాస్ ఇంకో లెవెల్లో ఉంటుంది అనుకోవచ్చు. ఇకపోతే నిఖిల్ షాక్ ఎందుకు అయ్యాడంటే, టాస్కుల పరంగా చూసుకుంటే మెహబూబ్ దిల్సే, అవినాష్ బాగా ఆడతాడు. మెహబూబ్ అయితే టాస్కుల్ కింగ్, చెప్పనవసరం లేదు. అండ్ గౌతమ్ 2.0 ఆయన కూడా బాగానే ఆడతాడు టాస్కులు. ఇకపోతే ముక్కు అవినాష్ కూడా బాగానే ఆడతాడు. టేస్టీ తేజ ఫన్నీగా ఆడతాడు. ఇక్కడ వస్తే 4 టాస్కులు జరిగాయి. 4 టాస్కుల నుంచి 3 టాస్కులు పక్కన పెడితే లాస్ట్ టాస్క్ ఏదైతే ఉందో గంగవ్వకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఆమె ఏజ్ ఎంత, వీళ్ళిద్దరూ విష్ణుప్రియ, సీత జీరో. ఏదన్నా ఒక చిన్న గ్లాసులో నీళ్లు పోసుకొని దూకేసేయండి ఇద్దరు. వేస్ట్ అంటే వేస్ట్. ముక్కు అవినాష్, గంగవ్వ ఎక్కడా దగ్గల. ఆమె ఏంది చిన్నపిల్లలాగా బుడిబుడి నడుకులు వేసుకుంటా, చిన్నపిల్లలు పరిగెత్తారే బుడిబుడి నడుకులు వేసుకుంటా జుమ్ 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 అని వెళ్ళిపోతారు కదా, అలా వెళ్ళిపోయి బాలేసి పరిగెత్తుతున్న గంగవ్వ. అసలు గంగవ్వని చూస్తే నేనే షాక్ అయిపోయా. పాత గంగవ్వకి ఇప్పుడున్న గంగవ్వకి టోటల్గా డిఫరెంట్, మామూలుగా కాదు. ఫుల్ ఎనర్జీతో వచ్చింది గంగవ్వ అయితే అల్లాడిచ్చేస్తుంది. గంగవ్వ రాక్ షాక్ అన్నీ ఇచ్చేస్తుంది. చూసే వాళ్ళంతా గంగవ్వ పరిగెత్తుంటే షాక్ తింటున్నారు. ప్రేరణ, యష్మికి అయితే గంగవ్వని చూసి నోరెట్టు తెరుచుకున్నారు. అని బాల్ వేస్తుంది, పరిగెత్తుకుంటా వచ్చేస్తుంది, బాల్ తీసుకెళ్తుంది, వేసేస్తుంది, పరిగెత్తుకుంటా వచ్చేస్తుంది. సూపర్ గంగవ్వ.
నీ నీ కాళ్ళకి దండం పెట్టాలా, మామూలు కాదు. టాస్కులు అయితే అల్లాడిచ్చావు. లాస్ట్ టాస్క్ ఇమ్యూనిటీ టాస్క్ ఏదైతే ఉందో సూపర్గా ఆడారు గంగవ్వ గారు. నెక్స్ట్ వచ్చేసరికి నామినేషన్లో ఎవరెవరు ఉన్నారనేది మీకు చెప్తాను. నెక్స్ట్ ఇప్పుడు ఎత్తుకుంటే నిఖిల్కి, పృథ్వీకి కొద్దిగా డౌన్ అవుతారు. ఎందుకంటే మెహబూబ్ దిల్సే టాస్కుల పరంగా ఎక్కడా తగ్గడు. డి అంటే డి అంటాడు. అండ్ గౌతమ్ 2.0 ఎక్కడా తగ్గడు. డి అంటే డి అంటాడు. టాస్కుల పరంగా ఎత్తుకుంటే నిఖిల్కి అండ్ పృథ్వీకి కొద్దిగా భయం అయితే పట్టుకుంది. నబీల్ కూడా కొద్దిగా భయపడ్డా ఫ్రీగా ఉన్నాడు. నెక్స్ట్ మణికంఠ ఎవడెట్టబోతే ఎందుకు, మన సింపతి మనకుంది కదా, సింపతితో లాక్కొని వచ్చేద్దాం. ఇకపోతే విష్ణుప్రియ కూడా లైట్ తీసుకుంది. సీత కూడా కొద్దిగా భయపడుతుంది. ఇక్కడ ఎక్కువ భయపడుతుంది ఎవరు రారంటే ప్రేరణ, యష్మి. వీళ్ళిద్దరికి ఇంకా హౌస్లో వీళ్ళ నోరైతే పైకి లేదనమాట. వీళ్ళు ఇంకా డౌన్ 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 అయిపోతారు. అందువల్ల అడ్డంగా బుక్ అయిపోయారు వీళ్ళు. ఎందుకంటే వచ్చిన వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. టాస్క్లు ఆడతారు, ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు, మాట్లాడడంలో దుమ్ము లేపుతారు, ఎక్కడా తగ్గరు. కాబట్టి పాత వాళ్ళల్లో వాళ్ళకి భయం అయితే పుట్టుకుంది. అడ్డంగా అయితే బుక్ కూడా అయిపోయారు. అడ్డంగా బుక్ అవడానికి కారణం ఏంటంటే ఇమ్యూనిటీ టాస్క్ ఏదైతే గెలిచారో దానివల్ల వీళ్ళకి పాత కంటెస్టెంట్లకి కొద్దిగా షాక్ అయితే తగిలింది వైల్డ్ కార్డ్స్ గెలవడం వల్ల. ఇప్పుడు నామినేషన్లోకి ఎవరెవరు వచ్చారంటే గంగవ్వ అంత బాగా ఆడింది కదా, గంగవ్వను ఎవరు నామినేట్ చేశారని నేను షాక్ అవుతున్నా. గంగవ్వను కూడా నామినేట్ చేసిన బుద్ధి లేని వాళ్ళకి ఇప్పుడు టాస్కులు బాగా ఆడుతుంది, బయట పబ్లిక్ సపోర్ట్ బాగుంది గంగవ్వకి. చూడండి మీరు, ఈ వీక్ గంగవ్వ ఓటింగ్ లో టాప్ 1లో ఉంటుంది. 100% రాసిస్తున్నా టాప్ 1లో గంగవ్వ ఉంటుంది. ఎందుకంటే అంత బాగా ఆడిన ఆమెని నామినేట్ చేయడానికి వీళ్ళు నిజంగా భయపడుతున్నారు గంగవ్వకి. గంగవ్వ నామినేట్ చేశారు. యష్మి నామినేషన్ లోకి వస్తుందని 100%. ఎందుకంటే హరితేజ డి అంటే డి అనేటట్టే ఉంది. నెక్స్ట్ మెహబూబ్ వచ్చాడు. మెహబూబ్ నామినేట్ చేయడం, ఎందుకంటే టాస్కులు బాగా ఆడతారు కాబట్టి వాళ్ళు భయపడైతే మెహబూబ్ని నామినేట్ చేయడం అయితే జరిగిందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి పృథ్వీరాజ్ వచ్చాడు. ఓవర్ కాన్ఫిడెన్స్. పృథ్వీరాజ్ కూడా నామినేషన్లోకి వచ్చాడు. మీకు ఇంకొక వీడియోలో ఎవరిని నామినేట్ చేశారని కూడా చెప్తాను. విష్ణుప్రియ నామినేషన్లోకి వస్తుందని తెలుసు. విష్ణుప్రియది ఏంటంటే ఆమె జీరో అనిపిస్తుంది. ఎక్కడ కూడా ఆమెకి హౌస్లో ఆమె టాస్కుల పరంగా ఎత్తుకున్నా, ఇంకే పరంగా ఎత్తుకున్నా అంత డెవలప్మెంట్ లేదు, జీరో అనిపిస్తుంది. ఇంకోటి వచ్చేసి సీత వచ్చింది నామినేషన్లోకి. సో సీత కూడా నామినేషన్లోకి వచ్చారు. 6 మంది అయితే నామినేషన్లోకి వచ్చారు. వైల్డ్ కార్డ్స్ నుంచి గంగవ్వ, మెహబూబ్ వస్తే ఓల్డ్ కంటెస్ట్స్ నుంచి యష్మి, పృథ్వీరాజ్, విష్ణుప్రియ, సీత అయితే 6 మంది అయితే వచ్చారు. ఇక చూడాలి ఇప్పుడు ఎవరు టాప్లో ఉంటారు, ఓటింగ్లో ఎవరు లిస్ట్లో ఉంటారు. నాకైతే మణికంఠ లేడు కాబట్టి ఈసారి డేంజరు సీతకి అండ్ పృథ్వీరాజ్కి కనిపిస్తుంది. వీళ్ళిద్దరు ఎవరో ఒకరు బాయ్ అయితే చెప్పేసేయాలి. గంగవ్వకి మంచి ఓటింగ్ ఉంది, మెహబూబ్కి బాగుంటుంది, విష్ణుప్రియకి బాగుంటుంది. ముగ్గురు డేంజర్ జోన్లో ఉంటారు. సీత, పృథ్వీరాజ్, యష్మి. వీళ్ళ ముగ్గురులో ఎవరు వెళ్ళిపోతారో చెప్పలేము. యష్మికి ఇప్పటి నుంచి భయం అయితే పట్టుకుంది. కానీ యష్మి నామినేషన్లో వచ్చిన ఎలిమినేట్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళు బిగ్ బాస్ మా టీవీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు 100% అయితే 13th వీక్ దాకా 14th వీక్ దాకా లాక్కొని వచ్చేస్తారు. బిగ్ బాసే తీసుకొస్తాడు. మీరు వాళ్ళకి ఓట్లు వేసినా వేయకపోయినా కంపల్సరీ తీసుకొస్తారు. మీకేమనిపిస్తుంది? కొత్త కంటెస్టెంట్లు రావడం వల్ల పాత కంటెస్టెంట్ల మొహంలో భయం పట్టుకునిందా లేదా అనేది మీరు చెప్పాలి. నా వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ల రూపంలో అయితే చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.